లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజంబు శ్రీమానిని చిత్తరాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజము వామదేవ మునీంద్ర హృధ్యానగమ్య మౌనిద్ధ పదవీ ఏ మంత్రరాజము కామ సందోహ నిర్మూల కాలానల కీలరీతి ఏ మంత్రరాజము శ్రీమత్ ప్రభా సచ్చిదానంద కందైకతాన ఫలితి తారక బ్రహ్మ రాజీయ తత్వ చింతనా రహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజము జగముల మనచుగాక. పరమ పావనమైనటువంటి రామ కథారస వాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులకి పెద్దలకి ముందుగా స్వాగతం చెబుతున్నాను. రామకథలో ఏదో ప్రత్యేకమైన మాధుర్యం ఉంది. అందుకే మనం ఎన్ని రకాలుగా విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినటానికి ఉత్సాహం చూపిస్తున్నాం. అయితే అన్ని కాండలు ఒక ఎత్తు, యుద్ధకాండ ఒకటి ఒక ఎత్తు. యుద్ధకాండలో ప్రధానంగా ఏమున్నది అంటే యుద్ధమే ఉంది. ఇంతటి యుద్ధాన్ని ఒక మహర్షి ఎందుకు వర్ణించుంటాడు? ఇది కదా మనం ఆలోచించాలి. మహర్షి అంటేనే ఈ సాంసారికమైన విషయాల పట్ల ఒక రకమైన విరక్తితో ఉండేవాడు కదా, నిరూఢుడైన. అటువంటి వాడు యుద్ధకాండను ఇంత విస్తారంగా ఎందుకు రాశాడు? ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని కూడా ఈరోజు మనం కొంత పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం చెప్పుకుంటున్న సందర్భం ఏమిటంటే, ఇంద్రజిత్తు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు, అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. అయితే అంగదుడి చేతిలో బాగా దెబ్బలు తిన్నాడు. అంగదుడిని ఎదుర్కోలేక చివరికి మాయోపాయానికి దిగి అంతర్హితుడైపోయి మాయమైపోయి ఎక్కడి నుంచి బాణాలు వేస్తున్నాడో తెలియకుండా తాను ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంచి బాణప్రయోగం చేయటం మొదలుపెట్టాడు. దీన్ని గమనించారు వానర వీరులు. వెంటనే వారిలో ఉన్న ఒక 10 మంది అన్ని దిక్కులకి వెళ్ళి ఎటువైపు నుంచి బాణాలు వస్తున్నాయి అని అన్వేషించడం మొదలుపెట్టారు. పెద్ద ప్రయత్నం చేశారు, కానీ ఇంద్రజిత్తు యొక్క మాయ ముందు అది సాగలేదు. భయంకరమైనటువంటి బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ప్రధానమైన లక్ష్యం అయితే రామలక్ష్మణుడే కాబట్టి వారి మీద బాణాలు వేశాడు. ఈసారి వేసినవి నాగాస్త్రానికి సంబంధించినటువంటి మంత్ర విశేషం కాబట్టి ఆ బాణాలు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ కట్టేశాయి. నాగపాశముల వలె వచ్చి కట్టేసి కదలకుండా చేసేసాయి. ఎటువంటి స్థితి వచ్చిందంటే చివరికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆ యుద్ధ రంగంలో నేల మీద పడిపోయే స్థితి వచ్చింది. వారిని పాములు అంతలా పాశమునే బంధించాయి. రామచంద్రమూర్తి చేతిలో ధనస్సు కూడా పక్కకి జారిపోయింది. ఆశ్చర్యకరమైనటువంటి స్థితి. ఇలా ఉన్న స్థితిలో అక్కడ దీని నుంచి బయటికి పట్టడం కోసం వాళ్ళు ఆలోచన చేసుకుంటే సుషేణుడు అన్నటువంటి అక్కడ వైద్యుడు ఒక అతను ఉన్నాడు. వానర సైన్యంలో ఉన్నటువంటి ఒక వైద్యుడు అతను వచ్చాడు ముందుకి. అతను వచ్చి చెప్పాడు, సుగ్రీవుడితో అన్నాడు, సుగ్రీవ,
వీరిని తిరిగి స్పృహలోకి తెప్పించడం కష్టమేం కాదు, నేను తెప్పిస్తా. అయితే అందుకు మనకి కొన్ని ఓషధులు కావాలి. మనలో కనుక కొంతమంది వానర వీరులు వెళ్ళి ఎక్కడుంటాయో చెప్తాను నేను. చంద్రగిరి, ద్రోణగిరి పర్వతాలు ఉన్నాయి. ద్రోణాద్రి అనే పర్వతం ఉంది. ఇక్కడికి వెళ్ళాలి. వెళ్తే ఆ కొండల మీద సంజీవకరణి, విశల్యకరణి పేరు మీద కొన్ని ఔషధులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గుర్తించి కనుక తీసుకొచ్చేసినట్లయితే వాటితోటి వీరిని తిరిగి జీవింప చేయగలను నేను అని చెప్తున్నాడు. అతను చెప్తున్న క్రమంలో అక్కడున్న వాతావరణంలో మార్పు వచ్చింది. ఇది మనం గత వారం చెప్పుకున్నాం. విపరీతమైన వేగంతో గాలి వీచటం ప్రారంభమైంది. సముద్ర జలాలు కూడా కంపించేంత స్థాయిలో గాలి వస్తోంది. ఆకాశ మార్గం నుంచి ఎవరో ఎగురుతూ వస్తున్నారన్న భావన అందరికీ కలిగింది. చూస్తూ ఉండగానే ఆకాశ మార్గం నుంచి బంగారు రెక్కలు కలిగినటువంటి ఒక అద్భుతమైన పక్షి రాజు వచ్చి అక్కడికి దిగాడు. అతడెవరో ఈ పాటికి మనందరికీ అర్థమైపోయింది. గరుత్మంతుడు ఆయన వచ్చాడు. అయితే చిత్రం ఏంటంటే, ఇంకా గరుత్మంతుడు ఆకాశంలోంచి నేలపైకి దిగుతూ ఉండగానే, పూర్తిగా దగ్గరికి రానక్కర లేకుండానే ఈ నాగపాశములన్నీ కూడా వెంటనే వాటి యొక్క పట్టుని వదిలేసేసి దూరంగా జరిగి క్రమంగా పారిపోవడం మొదలుపెట్టాయి. ఆయన వస్తున్నాడన్న సూచనకే ఇవన్నీ పాశాలను వదిలేసాయి. ఆ సర్పాలన్నీ కూడా ఒక్కొక్క వాటి బంధాన్ని విడిపెట్టి దూరంగా పారిపోయాయి. క్రమంగా వచ్చి దిగాడు గరుత్మంతుడు అక్కడికి. దిగటమే తన రెక్కలను చాపి వాటితోటి రామలక్ష్మణులు ఇద్దరు సేదతీరేలాగా కాసేపు వారికి సేవ చేశాడు. ఎప్పుడైతే అతని రెక్కల యొక్క తాకిడితో నిమిరడంతో రామలక్ష్మణుల శరీరంలోని గాయాలన్నీ మాయమైపోయాయని చెప్పారు వాల్మీకి మహర్షి. వారికి తిరిగి సహజమైనటువంటి తేజస్సు, బలము అవి లభించాయి. వాటితో ఇద్దరు లేచి కూర్చున్నారు. మనకి ఇలాంటి విద్యలెన్నో మనకి మన పౌరాణికమైన గాథల్లో కనబడతాయి. గారుడీ విద్య, ముఖ్యంగా గరుడమంత్రుడికి సంబంధించిన విశేషాలు పెద్దలు చెప్తున్నారు. వేదమంత్రాల్లోనే గారుడీ విద్య అని, అలాగే సౌపర్ణ మంత్రములు, సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, ఆ సౌపర్ణ మంత్రములు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాటిని విశేషంగా ఉపాసన చేసిన వారికి గరుత్మంతుడి యొక్క దర్శనం కలుగుతుందట. వారికి శరీరంలో ఒక బలము, ఓజస్సు, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయని చెప్తున్నారు అక్కడ. ఇక్కడ సందర్భం ఏంటి? ఆ మంత్రాల్ని ఉపాసన చేస్తేనే అంత విశేషమైన ఫలితం వస్తుంటే, ఆ మంత్రాధిష్టాన దైవమైనటువంటి గరుత్మంతుడు స్వయంగా తానే దిగొచ్చాడు. వచ్చి రామలక్ష్మణులిద్దరికి తాను చేసినటువంటి ఆ రెక్కలతోటి నిమరటం వల్ల వారికి పూర్వశక్తి తిరిగి రావటమే కాదు, రెట్టింపు శక్తి వచ్చినట్టు అయింది. లేచి కూర్చున్నారు. లేచి కూర్చొని అలా లేచినట్టు నిలబడ్డ రామచంద్రమూర్తి, నేను లక్ష్మణస్వామిని ఇద్దరిని కూడా గరుత్మంతుడు తన రెక్కలతో కౌగిలించుకున్నట్టుగా దగ్గరికి వచ్చి వారి దగ్గరికి తీసుకున్నట్ట. ఇప్పుడు గరుత్మంతుడు మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. అయితే గరుత్మంతుడు ఏదో చెప్పే ముందే రామచంద్రమూర్తి వెంటనే ఒక మాట అడిగారు. ఎవరినైనా నువ్వు? ఇది ఆయన వేసినటువంటి మొట్టమొదటి మాట. ఎందుకంటే ముందు కనుక గరుత్మంతుడు మాట్లాడితే ఆయన రాముడికి నారాయణుని తెలుసుగా, ఆయనకి నమస్కరించి మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకని అతడు మాట్లాడే ముందే తనే మాట్లాడుతున్నా, ఆయన ఎవరు నువ్వు అని అడిగారు. అని చెప్పారు. మీ ఆయన నీ రాక వల్ల మాకు ఇంద్రజిత్తు వల్ల కలిగిన ప్రమాదానికి పరిహారం లభించింది. మరింత శక్తిమంతులమయ్యాం. నిన్ను చూస్తుంటే మా తండ్రి గారిని, తాతగారిని చూసినంత ఆనందంగా ఉంది నాకు. ఏమి రూపమయ్యా నీది? అద్భుతమైన రూపము, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు ధరించి ఉన్నావు, విశేషమైన ప్రకాశంతో కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ మాటలు వినగానే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వాడు. ఓ రామా, నన్నెవరిని అడుగుతావేంటయ్యా? నేను నీ ప్రాణసఖుడిని, నీ మిత్రుణ్ణి, నీకు బహిప్రాణం వంటి వాడిని. నీ మీద ప్రయోగించబడ్డ ఈ నాగాస్త్రాలున్నాయే సామాన్యమైనవి కాదవి. కద్రువ సంతానమైనటువంటి విషసర్పాలు. మనం గతంలో ఆ కథ చెప్పుకున్నాం. వాళ్ళ తండ్రి గారికి ఇద్దరు భార్యలు, వినత, కద్రువ. ఆ కద్రువ సంతానమైనటువంటి సర్పాలు
వినత సంతానమైనటువంటి గరుత్మంతుడు వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళు. వారి మధ్య వైరము ఈ గాథంతా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఈ కద్రువ సంతానమైనటువంటి విష సర్పాలు అవి బాణాలుగా మారి నీ మీద ప్రయోగించబడ్డాయి. నిజానికి వీటి నుంచి తప్పించుకోవటం దేవతల వల్ల కూడా కాదు. ఒకసారి వాటికి చిక్కారంటే అయిపోయినట్టే. అయితే మీతో నాకున్న స్నేహం అలాంటిది కాబట్టి నేనే స్వయంగా దిగి వచ్చాను. వాటి నుంచి మిమ్మల్ని విడిపించాను. ఇంతే. ఇంకిప్పుడు నువ్వు నేను నీకు ఏ విధంగా స్నేహితుడినయ్యాను ఈ విషయాల గురించి ఆలోచన చేయవద్దు సుమా. యుద్ధం మధ్యలో ఉన్నాం మనం. యుద్ధం పూర్తయ్యాక మనిద్దరి స్నేహం ఏమిటో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు దాని గురించి ఏమీ ఆలోచన చేయవద్దు అని చెప్పాడు. ఇక్కడ మనకు వెంటనే సందేహం వస్తుంది. గరుత్మంతుడు రాముణ్ణి స్నేహితుడా సఖుడా అని పిలవటం ఏంటి? అలా ఎందుకు పిలిచాడు? ఇది కూడా ఏదో ఉందిగా విశేషం తెలుసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఒక రమ్యమైనటువంటి కథ చెప్పారు. పూర్వకాలంలో ఒకానొక కాలంలో గరుత్మంతుడు విశేషమైనటువంటి తపస్సులు చేసుకున్నాడు. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. తపస్సు అనేది ఒకానొక ఆంతరంగికమైన శుద్ధతని, ఒక ఆనంద స్థితిని అందించేది, ఆ స్థితికి చేర్చేది. అది తపస్సు అంటే. ఏదో మన సినిమాలో చూపించినట్టుగా కాదన్న విషయం మనం గతంలో 5-6 సార్లు అనుకోవటం జరిగింది. తపస్సులు చేయటం మొదలుపెట్టిన వాడికి లోపల నుంచి వచ్చే ఆనందము, ఆ అనుభూతి దివ్యంగా ఉంటుందని మనకు అనేక చోట్ల పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ గరుత్మంతుడు అద్భుతమైనటువంటి తపస్సు చేసుకున్నాడు. చేస్తే ఆయన చేసిన తపస్సుకి విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యి చాలా సంతోషించాడు ఆయన. చిత్రంగా ఏమనాలి? ఏం వరం కావాలి అని అడగాలి. కానీ ఇతడి యొక్క అంటే తపస్సుల వల్ల ఏం జరుగుతుంది అంటే వ్యక్తి యొక్క స్వభావంలో ఒక స్నేహశీలత, ఒక ప్రేమ, ఇటువంటి సాత్వికమైన లక్షణాలు వస్తాయి. అది చెప్పటం కోసం చెప్తున్నారు ఈ కథని. ఇక్కడ విష్ణుమూర్తి ఆయన ప్రసన్నుడై ఆయన నాయనా నీ తపస్సులకు నేను సంతోషించాను, చాలా బాగుంది, నాకు ఒక వరం ఇస్తావా అని అడిగాట. విష్ణుమూర్తి అడిగాడు, నాకు వరం ఇస్తావా నువ్వు అని గరుత్మంతుడిని అడిగాడు. ఆశ్చర్యపోయాడు గరుత్మంతుడు, నేనా వరమా? ఏం కావాలి? ఏం వరం ఇవ్వాలి నేను అన్నాడు. అంటే విష్ణుమూర్తి సమాధానం చెప్పాడు, నాయన నాకు నీతోటి సఖ్యం కావాలి, స్నేహం కావాలి, ఇస్తావా అని అడిగాట. ఎంత రమ్యమైన అంశమో చూడండి. అంటే మనలో సహజమైన ప్రేమ స్నేహము ఉంటే ప్రకృతి అంతా దైవమయం కాబట్టి, దేవతామయం కాబట్టి అది కూడా మనకు అనుకూలిస్తుంది. మన స్వభావం మారుతుంది. మనకి హిందుత్వంలో ఇలాంటి భావాలు, చాలా రమ్యమైన భావాలు అనేక చోట్ల చెప్పబడ్డాయి. అంటే హిందువులు అంటే ఎవరు? మనం మామూలుగా మన భాషలో చెప్పుకుంటే స్వీట్ క్యారెక్టర్స్ అన్నమాట. వాళ్ళతో ఉండటం బాగుంటుంది. ఎందుకంటే అరిషడ్ వర్గాలకి వర్గాల నుంచి దూరం అవటానికి వాడు ప్రయత్నాలు చేసుకుంటారు. తను బతుకుతాడు, పక్కవాడిని బతకనిస్తాడు. ఇట్లా అనేక సుగుణాల రాశిగా ఉంటాడు కాబట్టి అసలు హిందువుగా పుడితేనే ఒక స్వీట్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. తపస్సులు చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? కాబట్టి ఇందులో అంటే ఇక్కడ మనం ఇంత మేరకే చెప్పుకోవటం కుదురుతుంది కాబట్టి ఆ పరిమితి రీత్యా ఇంతే చెప్తున్నాం. కానీ చాలా రమ్యమైనటువంటి గాథ ఇది. విష్ణుమూర్తి వరం తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైతే ఇలా విష్ణువు అడిగాడో వెంటనే గరుత్మంతుడు, తప్పకుండా స్వామి, అంతకన్నానా, నేను నీకు సకుడిగా ఉంటాను, అంతేకాదు నువ్వు అంగీకరిస్తే నీకు వాహనంగా ఉంటాను అని చెప్పాడు. కాబట్టి ఆయన విష్ణుమూర్తికి సఖుడు, వాహనము కూడా అయ్యాడు. ఇప్పుడు తాను విష్ణుమూర్తికి ఇచ్చిన మాటని దృష్టిలో పెట్టుకుని తనేగా అన్నాడు నీతో స్నేహంగా ఉంటానని. అందుకని రాముణ్ణి ఇప్పుడు సఖా, స్నేహితుడా అని సంబోధించాడు. అంటే విష్ణువే రాముడిగా వచ్చాడన్న విషయం బయటపడిపోతుందిగా ఇక్కడ. ఆనందమైన అంశం కూడా ఇక్కడ ఉంది. అట్లాంటి ఒక సంబోధన చేశాడు, చెప్పాడు. అందుకే ఏమన్నాడు, నీకు మన ఇద్దరి స్నేహం గురించి యుద్ధం తర్వాత తెలుస్తుంది అన్నాడు.
ఎందుకని? యుద్ధం పూర్తయిపోయి రావణ సంహారం అయిపోయిందంటే రాముడు తాను విష్ణువే అని ప్రకటించిన నష్టమే ఉండదు. కాబట్టి ఆ విషయం నీకు అప్పుడు తెలుస్తుంది అని చెప్తున్నాడు. అలా చెప్పుకున్నాడు. చెప్పి రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకుని ఆకాశంలోకి ఇక్కడ వెళ్ళిపోయాడు. అట్లా రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి ఇద్దరికి వాళ్ళ వాళ్ళ ఓజస్సు, వాళ్ళ శక్తి తిరిగి వచ్చింది. లేచి సజీవులై నిలబడ్డారు. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరు లేచి నిలబడ్డారో అక్కడ వారి యొక్క ఆ ఓజస్సు, ఆ బలాన్ని చూసి వానరులందరిలో ఒక గొప్ప ఉత్సాహం, సంతోషం పెళ్ళిపుకాయి. అందరూ జయ జయధ్వానాలు చేశారు, దుందుబులు మోగించారు. ఒక అద్భుతమైన వాతావరణం నిర్మాణం అయిపోయింది అక్కడ. మొత్తం వానర సైన్యం అంతట్లోనూ ఉత్సాహం పెళ్ళిపుకిపోయింది. అయితే ఈ హడావిడంతా అక్కడున్న రావణాసురుడి చెవిలో పడింది. ఏమిటి ఇంత హడావిడి చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాడు. వెళ్ళి ఒకటో చూసి రమ్మని తన వాళ్ళని పంపించాడు. సరే వాళ్ళు వేగంగా వచ్చారు, ఆకాశంలోంచి చూశారు, తిరిగి వచ్చి చెప్పారు, మహారాజా రామలక్ష్మణులు ఇద్దరు సజీవులై నిలబడున్నారు. వానర సైన్యం అంతా మహా ఉత్సాహంతో ఉంది, సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. వెంటనే రావణాసుడికి ఉక్రోషం వచ్చేసింది. వెంటనే తన వాళ్ళని పిలిచి ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధం మొదలు పెట్టండి అని చెప్పాడు. వెంటనే రాక్షస గణమంతా యుద్ధానికి బయలుదేరాడు. ఈసారి ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుడు చాలా పెద్ద యుద్ధం చేశాడు. వీరంతా ఆ రాక్షసులంటే మహా బండ యుద్ధం కదా వాళ్ళది. అలా మొదలుపెట్టాడు. వీడి యుద్ధం యొక్క తీవ్రతను చూసి స్వయంగా హనుమంతుడు వచ్చి ఎదుర్కొన్నాడు అతన్ని. రావటమే దూరం నుంచి హనుమంతుడు ఒక పెద్ద బండరాయి తీసి వాడి మీదకి విసిరాడు. హనుమంతుడు వాడు తప్పించుకున్నాడు. ఈ బండరాయి అయితే తన రథం మీద పడి దాన్ని నాశనం చేసేసింది. వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షం ఉంటే దాన్ని పెకలించి తీసుకొచ్చి దాంతో బలంగా కొట్టారు. హనుమ ఆ దెబ్బకి ధూమ్రాక్షుడు మరణించాడు. అట్లాగా ఒక ప్రధానమైన రాక్షస. ఆ తర్వాత వజ్రదంశుడు అని వాడు వచ్చాడు. వాడు అంగదుడితో యుద్ధం చేశాడు. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది వజ్రదంశుడికి అంగదుడికి మధ్య. అంగదుడిని తన ఆయుధంతో కొడితే ఆ దెబ్బకి ముందు కింద పడి అంగదుడు లేచి వాడి చేతిలో ఉన్న ఆయుధాన్ని వాడి లాక్కుని దాంతోనే వాడిని కొట్టి చంపేశాడు. వాడి పని కూడా పూర్తయిపోయింది. వజ్రదంశుడి కథ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత వచ్చిన వాడు అకంపనుడు. వీడు మీకు గుర్తుంటే మొట్టమొదటిసారి రాముడి గురించి రావణాసురుడికి చెప్పిన వాడు వీడు. వీడి కథ మనం చెప్పుకున్నాం అప్పుడు. వాడు వచ్చాడు యుద్ధానికి, అకంపనుడు. వాడికి హనుమస్వామికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హనుమస్వామి చేతిలో వాడు పూర్తయిపోయాడు. వాడి కథ ముగిసిపోయింది. ఈసారి మనం చాలాసార్లు విన్న పేరు ప్రహస్తుడు. వాడొచ్చాడు. వీళ్ళంతా ఎవరండి? రావణ సైన్యంలో ఉన్న ప్రధానమైన వీరులంతా మహానమైన యుద్ధాలు చేశారు. అనేక మంది దేవతల్ని జయించిన వాళ్ళు, దేవదాన యుద్ధాల్లో విశేషమైనటువంటి పరాక్రమం చూపించిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళు రావటము, అందరు వీరుల చేతుల్లో హతమైపోవటం, ఇలా జరుగుతోంది. ఇప్పుడు వచ్చిన వాడు ఎవరు? ప్రహస్తుడు. ఈ ప్రహస్తుణ్ణి నీలుడు ఉన్నాడు కదా, అతనితో యుద్ధం చేశారు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని కూడా విశేషంగా వర్ణించారు మహర్షి. చివరికి ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణించాడు. వాడి కథ కూడా పూర్తయిపోయింది. చూస్తూ ఉండగా క్రమక్రమంగా ఇంతమంది మహావీరులు చనిపోతున్నారు. రావణాసురుడికి కొద్దిగా కంగారు వచ్చింది. సహజంగా కోపం కూడా వచ్చింది. అయితే అసలు ఏం జరుగుతోంది యుద్ధరంగంలో? కాబట్టి ఈసారి ఎవరినో పంపించటం కాదు, నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను, విషయం ఏంటో తెలుసుకుంటాను అనుకుని స్వయంగా రంగంలోకి దిగటం కోసం బయలుదేరాడు రావణాసురుడు. మొట్టమొదటిసారి రంగంలోకి వస్తున్నాడు వాడు. ఎట్లా ఉంది రావణాసురుడు రథం అంటే? విశాలమైన రథం అది. దానికి అటు ఇటు కూడా రక్షకులు చాలా మంది ఉన్నారు. విశేషంగా ఉంది. తాను స్వయంగా ఆయుధాలు ధరించాడు. రథం నిండా అనేక ఆయుధాలు ఉన్నాయి. అటువంటి ఒక అద్భుతమైన రథాన్ని ఎక్కి యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తున్నాడు రావణాసురుడు. మొట్టమొదటిసారిగా రామచంద్రుడిని చూడబోతున్నాడు.
రావణులు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడబోతున్నారు. అలాంటి సన్నివేశం కనబడబోతోంది మనకి. ఇటు పక్కన రామచంద్రమూర్తి నిలబడి ఉన్నారు. వీళ్ళు వస్తున్నారు కదా, వస్తుంటే విభీషణుడు పరిచయం చేస్తున్నాడు. రావణాసుడికి పక్కన ఉన్నవాడు ఎవరో చెప్తున్నాడు. రామచంద్ర, ఇదిగో వాడున్నాడే, వాడి పేరు మహోదరుడు. ఈ పక్కన ఉన్నవాడు అకంపనుడు. ఇందాక చెప్పుకున్న అకంపనుడు రావణాసురుడి యొక్క సేన. ఈ అకంపనుడు రావణాసురుడి యొక్క పుత్రుడు. వాడు మహోదరుడు, వీడు అకంపనుడు, వీడు త్రిశిరుడు, వాడు కుంభుడు, వీడు నికుంభుడు, ఈ పక్కన ఉన్నవాడు నరాంతకుడు, ఈ సైన్యానికి అటువైపు ఉన్నాడే వాడు దేవాంతకుడు. ఇలా అందరినీ పరిచయం చేస్తున్నాడు విభీషణుడు. వస్తోంది క్రమంగా వీళ్ళందరినీ దాటుకుంటూ వెనకాల ఉన్నటువంటి రావణాసురుడి రథం క్రమంగా కనిపించటం మొదలుపెట్టింది. దగ్గర అవుతున్న కొద్దీ రావణాసురుడిని చూస్తున్నాడు రామచంద్రమూర్తి. ఈయన కోదండాన్ని ధరించి నిలబడి ఉన్నాడు స్వామి. ఇక్కడ అటు నుంచి రథం ఎక్కి వస్తున్నాడు రావణాసురుడు. మొట్టమొదటిసారి రావణాసురుడిని చూశారు రామచంద్రమూర్తి. చూడటమే అతన్ని చూసి విభీషణుడితో అంటున్నారా, ఏం వర్చస్సయ్యా, ఏమి తేజస్సు! సూర్యుణ్ణి ఎలా తేరిపార చూడటం కుదరదో ఇతని వంక చూడటం కూడా కుదరదు. అలా ఉన్నాడు. దుర్నిరీక్షమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. బాగుంది అతను చూడటం. ఈరోజు నా బాణాల శక్తి ఏమిటో చూస్తాడు. నా బాణం దెబ్బల నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. రావణాసురుడిని సంహరించడానికి జరిగే యుద్ధం ప్రారంభం కాబోతోంది అని ప్రకటించాడు రామచంద్రమూర్తి. సరే, ముందుకు వస్తున్నటువంటి రావణాసురుడు వస్తున్నాడు కదా, మొట్టమొదటి సుగ్రీవుడు వెళ్ళి అడ్డుపడ్డాడు. వెళ్ళటమే తన భుజంతో అక్కడ ఉన్న ఒక చిన్న పర్వతాన్ని పెకలించి రావణాసురుడి మీదకి విసిరాడు సుగ్రీవుడు. రావణాసురుడు వెంటనే ధనస్సు తీసుకుని ఆ బాణాలతోటి ఆ పర్వతాన్ని ముక్కలు చేసేసాడు. చేయటం కాకుండా వెంటనే మరో బాణాన్ని ఎక్కుపెట్టి దాన్ని అస్త్రంగా సంధించి సుగ్రీవుడి మీదకి వేశాడు. బాణాలు వేరు, అస్త్రాలు వేరు. ఎప్పుడైతే అస్త్రంగా వేశాడో ఆ బాణం వేగంగా వచ్చి సుగ్రీవుడిని తాకింది. ఆ దెబ్బకి మూర్చిపోయాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే రాజు సుగ్రీవుడే మూర్చపోయాడో అన్ని వైపుల నుంచి అనేక మంది వానర వీరులు రావణాసురుడి మీదకి దాడి చేశారు. ఇప్పటికి మనకు ఒక అవగాహన వచ్చింది. వానర వీరులంటే ఏదో కొన్ని కోతిమోకలు కాదు. వారి రూపము, వారి శక్తి ఎంత అసాధారణంగా ఉన్నాయో మనం ఈపాటికే ఒక అంచనాకు వచ్చి ఉంటాం. అట్లాంటి వానర వీరులంతా రావణాసురుడి మీద దాడి చేశారు. ఒక్కడే రావణాసురుడు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు వాళ్ళతోటి. వాడేం సామాన్యుడు, మహావీరుడు, ప్రతాపవంతుడు. ఇప్పుడు కసితో రగిలిపోతున్నాడు. దాంతో ఎదురుకుండా వచ్చినటువంటి వానర సైన్యం మీద బాణ పరంపరని వర్షంలా కురిపించాడు. రావణాసురుడు వేస్తున్న బాణాలకి మహావీరుడైనటువంటి వానరులు ఎంతమందో రామా రామా అంటూ కురిగిపోతున్నారు. ఇది చూశారు లక్ష్మణుడు. వెంటనే తన ధనస్సు తీసుకుని అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నగారికి నమస్కరించి చెప్తున్నాడు, అన్న అనుజ్ఞేవు, ఈ రావణాసురుడిని క్షమించే పని లేదు, అయిపోయింది, ఈ రోజుతో రావణాసురుడి పని పూర్తి చేస్తాడు అని చెప్పి అన్నగారికి నమస్కరించాడు లక్ష్మణస్వామి. రామచంద్రుడు వెంటనే లక్ష్మణుని ఆశీర్వదించి, లక్ష్మణ బయలుదేరు, అయితే జాగరూకుడవై ఉండాలి సుమా. ఈ రావణుడు దేవతల్ని కూడా భయపెట్టినవాడు. ఇతన్ని మనం తక్కువ అంచనా వేయరాదు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఇతని బలహీనతలు ఏమిటో గమనిస్తూ ఉండు. నీ బలహీనతలు ఏమిటో కూడా గమనించుకుని సరి చేసుకో. ఎలా ఉండాలంటే నీ చూపు నీ ధనస్సు మీద ఏకాగ్రంగా ఉండి దాంతో యుద్ధం చేయి, వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపించాడు. తన తమ్ముడికి చేయవలసిన బోధ చేసి పంపించాడు రామచంద్రమూర్తి. అన్నగారికి నమస్కారం చేశాడు. ఉత్సాహశక్తితో ధనస్సు తీసుకుని లక్ష్మణ స్వామి బయలుదేరాడు. ఇట్లా రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న క్షణంలో హనుమంతుడు ముందుకొచ్చాడు. వెళ్ళి రావణాసుడి ముందు నిలబడ్డాడు. నిలబడి, రావణ, నీకున్న వరాల గర్వం నిన్ను ఇంతలా తెగించేలా చేసింది.
కానీ మళ్ళీ చెప్తున్నాను నీకు, ఎవరి వల్ల చావు రాదని నువ్వు కోరుకున్నావో వాళ్ళెవరూ ఇక్కడ లేరు. నువ్వు లిస్టు చదివావు బ్రహ్మగారి ముందు, దేవతలు, యక్షులు, గంధర్వులు అన్నవే, వాళ్ళెవరూ ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నవారు ఎవరు? నరులు, వానరులు. నువ్వు వాళ్ళ చేతిలో నాకు చావుద్దని అడగలా, వరం లేదు నీకు. మా చేతిలో నీ చావు తప్పదు అని మరొకసారి చెప్పి, ఇప్పుడు మాటలు చెప్పాను, నా బలం చూడని కుడి చేతి పిడికిల్ని బిగించి దెబ్బ కొట్టారు. హనుమంతుడు కొట్టిన దెబ్బకి రావణాసుడి కళ్ళు తిరిగి తేరుకోవడానికి సమయం పట్టింది. తేరుకున్నాడు, కొంచెం సేపటికి తేరుకుని హనుమంతుడిని మెచ్చుకున్నాడు. ఏం దెబ్బ కొట్టావయ్యా నువ్వు అన్నాడు. వీడు కదా వాడు కూడా ఆ మాట అన్నాడు. తను తిరిగి మళ్ళీ పిడికిలు బిగించి హనుమంతుడు ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడికి కూడా కళ్ళు తిరిగినంత పని అయిందని చెప్పారు మహర్షి అక్కడ. రావణాసురుడు హనుమని కొట్టడం చూశాడు నీలుడు. నీలుడు అంటే గుర్తుందిగా, మనం చెప్పుకున్నాం, అగ్నిదేవుడి అంశతో జన్మించిన వాడు ఆయన. అతను ముందుకు వచ్చాడు. అతడు రావణాసుడితో ఛత్రియమైనటువంటి యుద్ధం చేశాడు, మామూలుగా కాదు. ఉన్నవాడు ఒక్కసారి తన రూపాన్ని చిన్నది చేసేసుకుని గాల్లోకి ఎగిరి రావణాసురుడు రథం మీద కూర్చున్నాడు. రావణాసురుడు వెతుక్కోవడానికి సమయం పట్టింది, ఎక్కడున్నాడో తెలియదా. రావణాసురుడు వాడిని కొట్టడానికి అతని కోసం బాణాలు ప్రయోగిస్తుంటే, వేస్తున్న బాణాల మధ్య నుంచి వేగంగా తిరుగుతూ వాటికి చిక్కకుండా రావణాసురుడిని చాలా శ్రమ పెట్టేశాడు నీరుడు. చాలా ప్రయత్నం చేశాడు, అవటం లేదని చెప్పి, లాభం లేదని రావణాసురుడు ఆగ్నేయాస్త్రాన్ని తీసి ప్రయోగించాడు. ఎప్పుడైతే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగం చేశాడో, ఆ బాణం, ఆ ఆగ్నేయాస్త్రం వేగంగా వచ్చి నీలుడికి తాకింది. అంత దెబ్బకి కింద పడ్డాడు నీలుడు. ఇలా పట్టువాడు బంతిలో పైకి లేచాడు. మనం చెప్పుకున్నాం, అగ్నిదేవుడి అంశతో పుట్టాడు, అగ్నిదేవుడి కుమారుడు అతను. కాబట్టి ఆగ్నేయాస్త్రం అతను ఏం చేస్తుంది. కాబట్టి ఆ దెబ్బకి కింద పడ్డాడు, బంతి లేచినట్టు లేచి కూర్చున్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయాడు రావణాసుడు. ఓహో, ఇతనితో ఇంకా పరవదనుకున్నాడు. అతన్ని పక్కకి తప్పించేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఈసారి లక్ష్మణుడి వైపు వెళ్ళాడు రావణాసురుడు. మనం ఇంత వివరంగా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామో చివరిలో చెప్పుకుంటాం కాబట్టి శ్రద్ధగా వినాలి ఇవన్నీ కూడా. దీనివల్ల గొప్ప ఫలితం ఉంది, అందుకని చెప్పుకుంటున్నాం. లక్ష్మణుడి వైపు వేగంగా రావణాసురుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ వెళ్తూ రథం మించి ధనుష్టంకారం చేశాక, ఆ ధనువుకు ఉన్నటువంటి ఆ నారి వెంటి నారి లాగి వదిలిపెట్టాడు. ధనుష్టంకారం చేసి రావణాసురుడు లక్ష్మణుడు వైపు వచ్చాడు. లక్ష్మణుడికి రావణాసురుడికి మధ్య చాలా విశేషంగా యుద్ధం జరిగినట్టుగా చెప్పారు మహర్షి, చాలా బాగా వర్ణించారు అందరూ. రావణాసురుడు వేస్తున్న బాణాలన్నింటికి సమాధానం చెప్తున్నాడు లక్ష్మణుడు. వేసి అట్లా సమాధానం చెప్తూ చివరికి ఒక బాణ ప్రయోగం చేశారు. రావణుని చేతిలో ఉన్న ధనస్సు విరిగిపోయింది, భగ్నం చేసేశారు లక్ష్మణస్వామి. ఎప్పుడైతే చేతిలో ధనస్సు పడిపోయిందో ఇంకా సమయం ఇవ్వకుండా టక 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 బాణాలు వేశారు లక్ష్మణస్వామి. ఆ బాణాల దెబ్బలకి గాయపడి రథంలో కూలబడిపోయాడు రావణాసురుడు. ఇక లాభం లేదని చెప్పి తనకి బ్రహ్మదేవుడి వరం వల్ల లభించినటువంటి శక్తి అనేటువంటి ఒక ఆయుధం ఉంది, దానిని స్మరించాడు రావణాసురుడు. వెంటనే చేతిలోకి వచ్చింది అది, దాన్ని పట్టుకున్నాడు. ఆ శక్తి ఆయుధాన్ని మంత్రించి లక్ష్మణస్వామికి ప్రయోగం చేశాడు. ఆ ఆయుధం ఊహించని వేగంతో లక్ష్మణస్వామికి వచ్చి ఆయన హృదయాన్ని తాకింది, గట్టిగా కొట్టింది. బలంగా తగిలినటువంటి ఆ దెబ్బకి లక్ష్మణుడు మూర్ఛితుడై పడిపోయాడు, కింద పడిపోయాడు. ఎప్పుడైతే లక్ష్మణస్వామి కింద పడిపోయారో వెంటనే రావణాసుడికి ఒక ఆలోచన వచ్చి లక్ష్మణస్వామిని వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. చాలా వేగంగా వెళ్ళి తన చేతితోటి లక్ష్మణుని ఎత్తి భుజం మీద వేసుకుందామని ప్రయత్నం చేశాడు. అయితే లక్ష్మణస్వామి శరీరాన్ని కదపలేకపోయాడు. చేయి పెట్టాడు, పైకి లేపుదామని చూశాడు, కదల్లా. వెంటనే 2 చేతులు పెట్టి ప్రయత్నం చేశాడు, సాధ్యపడలా. చివరికి తన 20 చేతుల్ని తెచ్చుకుని
దాంతోటి ఆ 20 చేతుల్ని ఉపయోగించి పైకెత్తుదామని చూశాడు. అప్పుడు కూడా కదపలేకపోయాడు. ఏ చేతులతోటి కైలాస పర్వతాన్ని కదిపాడో అంతటి బలాన్ని ఉపయోగించి లక్ష్మణుని కదుపుదామని చూశాడు. ఇసుమంత కూడా కదల్చలేకపోయాడు రావణాసురుడు. మనకి ముందు చెప్తారు, మందర పర్వతం, మేరు పర్వతాలు లాంటి వాటి కూడా హిమాలయాలను కూడా భుజం మీద మోయగలను అంటాడు ఒక చోట. అంతటి సామర్థ్యం ఉన్నవాడు యుద్ధ రంగంలో దెబ్బతిని పడి ఉన్న లక్ష్మణ స్వామిని పైకి ఎత్తలేకపోయాడు. ఎందుకు? ఇది ప్రశ్న కదా. అంటే అసలు లక్ష్మణ స్వామిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాడు? ఇది కూడా ఒక ప్రశ్న మనకు అర్థం చేసుకోవాలి మనం. ఈ రెండో ప్రశ్నకి, అంటే ఎందుకు ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్న దానికి ముందు పెద్దలు ఒక అందమైన సమాధానం చెప్పారు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం. వీడేం చేశాడు రావణాసురుడు? రాముడి పక్క నుంచి సీతమ్మని ఎత్తుకొచ్చేశాడు. మనం రామాయణంలో గమనిస్తే మొదటి నుంచి రాముడికి చెరో పక్కన సీతమ్మ లక్ష్మణ స్వామి ఉంటున్నారు కదా. ఎక్కడికి చివరికి అడవులకు వస్తే అడవులకు కూడా వచ్చారు. మనం చెప్పుకుంటాం కూడా కదా, దక్షిణే లక్ష్మణో యస్య వామేశ జనకాత్మజ అంటాం కదా ఎక్కడ, రామరక్షా స్తోత్రంలో. కాబట్టి వాళ్ళిద్దరు చెరువు వైపు ఎప్పుడూ ఉంటారు. వీడు ముందు సీతమ్మని ఎత్తుకొచ్చేశాడు. ఇప్పుడు లక్ష్మణుని ఎత్తుకుపోదామని. అంటే కుడి ఎడమల ఉన్న బలాన్ని తీసేస్తే రాముడు బలహీనుడైపోతాడు. రాక్షసుల ఆలోచనలు లాగే కదా ఉంటాయి. ఇలా ఆలోచించాడు వాడు. అయితే పెద్దలు దీన్ని వేదాంత పరంగా చెప్తూ, నిజమేనయ్యా, ఇందులో ఒక గొప్ప ఆలోచన ఉంది. ఇటుపక్క సీతమ్మ, అటుపక్క లక్ష్మణ స్వామి నిత్యము ప్రేరణ చేస్తూ ఉండకపోతే శ్రీరామచంద్రుడు తన సహజ స్థితి అయినటువంటి సచ్చిదానంద ఘన స్వరూపంలో ఉండిపోతాడు. ఎందుకు? ఈశ్వరుడి యొక్క అసలు లక్షణం అది. ఈ సృష్టిని మొత్తాన్ని సృజించిన పరమాత్మ నంతకు తానుగా ఈ సృష్టిలో దేన్ని కదపడానికి పూనుకోడు. సృష్టి చేయడంతో తన పని అయిందని చూస్తూ ఉంటాడు. సాక్షిగా ఉంటాడు. చెప్తారుగా, సాక్షి చేత కేవలం నిర్గుణస్య, అట్లా ఉంటాడు. అంతే, జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటాడు. ఆయనవైన సంకల్పాలు ఏమీ ఉండవుట. అది స్థితి. ఇలాంటి వాడు దిగొచ్చాడు. మరి దిగొచ్చినప్పుడు ఆయన చేత పని చేయించాలి కదా. వచ్చింది అవతార ప్రయోజనం ఏమిటో మొదట్లోనే చెప్పుకున్నాం కదా. ఇదంతా చేయాల్సిన వాడు ఎలా ఉంటాడు? నిరీయుడై ఉంటాడు. ప్రేరణ ఇవ్వటం కోసం పక్కన ఒక పక్క సీతమ్మ ఉంది, మరొక పక్క లక్ష్మణ స్వామి ఉన్నాడు. వాళ్ళిద్దరూ పక్కన ఉన్నంతసేపే రామాయణం కథ నడుస్తుంది. రామాయణం కథ నడవాలంటే వాళ్ళిద్దరు పక్కన ఉండాలి. రామాయణం కథ నడవడం అంటే ఏమిటి? రావణుల్లోని జీవుడికి తెలుసు. మనం ముందు చెప్పుకున్న ఈ విషయం కూడా. అంటే ఇదంతా తెలిసి చేశాడా అంటే ఆ జీవుడు గమనించుకుంటున్నాడు. మానవుడిగా దిగొచ్చిన పరమాత్మ వీళ్ళిద్దరిని పక్కకి తీస్తారంటే ఆ ప్రయత్నం సాగనిస్తాడా? తనని ఖచ్చితంగా పూర్తి చేసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఇది రావణాసురుడు నమ్మకంట. అలా చెప్పారు. ఎంత బాగా చెప్పారు చూడండి. మీకు చివరికి అవతార పరిసమాప్తి కాలంలో కూడా రామచంద్రమూర్తి ముందు వీళ్ళిద్దరిని పంపించేశాడు. మీరు కథ జాగ్రత్తగా గమనిస్తే మనం చివరిలో చూద్దాం. అది కూడా సీతమ్మ వెళ్ళిపోయింది, లక్ష్మణస్వామి వెళ్ళిపోయాకే తాను వెళ్ళిపోయాడు. అంటే వీటి వెనకాల ఏవో తత్వపరమైన రహస్యాలు, అంశాలు ఉంటాయి. ఇప్పుడు రావణాసురుడు ఏం చేశాడు? లక్ష్మణుడిని ఎత్తుకెళ్ళిపోదామని చూశాడు, కుదరలేదు. ఇప్పుడు ఇంకొక చిత్రమైన సన్నివేశం కూడా జరిగింది. ఎప్పుడైతే లక్ష్మణుణ్ణి ఎత్తుకెళ్దామని ప్రయత్నం చేసి విఫలుడయ్యాడో, ఈ ప్రయత్నాన్ని దూరం నుంచి హనుమస్వామి చూసేశాడు. చూసిన వాడు ఒక్క నిమిషంలో వేగంగా దూసుకొచ్చి పిడికిలి బిగించి రావణాసురుడి గుండెల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే రావణాసురుడి 10 నోళ్లలోంచి వాడి 20 చెవుల నుంచి రక్తం కారింది. అలా కొట్టాడు. ఒక దెబ్బ కొట్టడమే వేగంగా వచ్చి కొట్టారు. హనుమంతుడి దెబ్బకి రావణాసురుడికి దిమ్మ తిరిగిపోయింది. అంతే, పట్టాడు. ఇక హనుమంతుడు ఎదురుకుండా నిలిచే ధైర్యం కూడా చేయలేక మెల్లగా పాక్కుంటూ దేక్కుంటూ రథం దాకా వెళ్ళి
రథంలో కూలబడిపోయాడు. ఆ రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు సారథి. పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హనుమస్వామి ఏం చేశారంటే, తను వెళ్ళి లక్ష్మణస్వామిని చాలా సునాయాసంగా పైకెత్తి 2 చేతులతోనూ పట్టుకొని తీసుకొచ్చి రామచంద్రమూర్తి దగ్గర పెట్టేశాడు. అంటే లక్ష్మణుడు రావణాసురుడికి ఎందుకంత బలంగా అనిపించాడు, బరువుగా అనిపించాడు, హనుమంతుడు అంత సులభంగా ఎలా తీసుకొచ్చాడు, ఇది కదా ఆలోచించాలి. ఇక్కడ పెద్దలు మనకు ఎలా చెప్పారంటే, అసలు లక్ష్మణుడు అంటే ఎవరు, ఇది కదా ఆలోచించాలి. రాముడితో పాటు భూమి మీదకి దిగి వచ్చినటువంటి విష్ణువు యొక్క అంశ లక్ష్మణుడు. ఈ మాట మనం చెప్పుకున్నాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విష్ణువు యొక్క చతుర్వ్యూహాలు అని చెప్తోంది మంత్రశాస్త్రం. కాబట్టి విష్ణువు అంశ అయిన వాడు లక్ష్మణుడు. సరే, ఎట్లాగో ఆయన ఆదిశేషుని అవతారం అన్నది కూడా మనకు తెలుసు కూడా. ఆదిశేషు అంటే మళ్ళీ విష్ణువు యొక్క అంశే. ఆయన్ని సేవిస్తున్నవాడు. ఇప్పుడు ఇటువంటి లక్ష్మణుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే తను యుద్ధరంగంలో స్పృహ తప్పుతున్నాడో, ఆ క్షణంలో, స్పృహ కోల్పోయే క్షణంలో ఆయన తన స్వస్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పారు పెద్దలు. అంటే తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. తనది అన్న స్పృహలోకి వెళ్ళిపోయాడు. నేను ఈ శరీరం కాదు, మానవుని కాదు, నేను విష్ణువు యొక్క అంశ నేను వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అక్కడ నేల మీద పడి ఉన్నది ఎవరు? సాక్షాత్తు విష్ణువు యొక్క నారాయణ అంశ. ఇప్పుడు దాన్ని ఎత్తుదామని ఎవరు ట్రై చేస్తున్నాడు? ఒక అసురుడు, రాక్షసుడు. అసుర శక్తి విష్ణువు యొక్క అంశం ఏమెత్తగలుగుతుంది? కాబట్టి కదపలేకపోయాడు. ఇందువల్ల కదపలేకపోయాడు. మరి హనుమంతుడు ఎలా కదపగలిపాడు అంటే, హనుమ తాను రామలక్ష్మణుల యొక్క భక్తుని అని చెప్పుకున్నాడు కదా. వారిద్దరి పట్ల తనకు ఆ భావం ఉందని అనేక సార్లు చెప్పటం మనం విన్నాం. భక్తుడైన వాడు భగవంతుడిని చాలా సులభంగా ఎత్తుకోగలడు. భక్తితో ఎత్తాలి కానీ బలంతో ఎత్తగలమా? ఈ విషయాన్ని చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఈ సంఘటన చెప్పాడు. హనుమ సులభంగా ఎత్తుకోగలిగిన లక్ష్మణుణ్ణి రావణాసురుడు కదపలేకపోయాడు. ఇంత రమ్యమైనటువంటి విషయాన్ని చెప్పి ఇప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్తే వాడు రథంలో కూలబడిపోయినాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. తేరుకుని ధనస్సు తీసుకుని మళ్ళీ వానరుల మీదకి యుద్ధం మొదలుపెట్టాడు. మనం యుద్ధం చేసేస్తున్నాడు. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక వానరులందరూ చల్లా చెదరైపోతున్నారు. వీడి యొక్క విక్రమమైన ఈ యుద్ధాన్ని చూశారు రామచంద్రమూర్తి. ఒక పక్కన వానరులంతా రణరంగాన్ని వదిలిపెట్టి పారిపోయే స్థితి వస్తోంది. వెంటనే నాయకుడు కదా ఆయన, స్వయంగా తన ధనస్సును తీసుకుని రావణాసురుడి వైపు రామచంద్రమూర్తి బయలుదేరాడు. మొట్టమొదటిసారి మనం రామ రావణుల యొక్క ప్రథమ యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని హనుమస్వామి గమనించాడు. అయితే ఆయన పట్టుకున్న విషయం ఏంటంటే, అటు పక్కన ఉన్న రావణాసురుడు, వాడికి రథం ఉందిగా, మనం చెప్పుకున్న అద్భుతమైన రథం ఉంది. ఇటు పక్కన ఉన్న రామచంద్రమూర్తి పాదచారి అయి ఉన్నారు, నడిచి వెళ్తున్నారు ఆయన. వెంటనే హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, మీరిప్పుడు నాపై అధిరోహించండి, ఇక్కడ కూర్చుని యుద్ధం చేయండి. గరుత్మంతుడు విష్ణుమూర్తిని ఎలా తీసుకెళ్తాడో అలా మిమ్మల్ని నా భుజాల మీద ఎక్కించుకు తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇక్కడ పంచముఖాంజనేయ స్వామి యొక్క ఒకానొక 5 తత్వాల్లో ఒక తత్వాన్ని, గరుడు యొక్క తత్వాన్ని హనుమస్వామి చూపించారు అని పెద్దలు చెప్తున్నారు. చిరునవ్వు నవ్వాడు రామచంద్రమూర్తి, అంగీకరించాడు. హనుమ భుజాల మీద ఆశీనులయ్యారు ఆయన. అక్కడ కూర్చుని ధనస్సును పట్టుకున్నాడు. వాటి పక్క రథంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దూరం నుంచి చూస్తున్నటువంటి రావణాసురుడికి ఈ హనుమ మీద కూర్చున్న స్వామి ఆయుధాలు ధరించి రాక్షసుల మీదకి చాలాసార్లు యుద్ధానికి వెళ్ళాడుగా విష్ణుమూర్తి, అలా కనిపించాట. ఆ పోలికి చెప్పారు అక్కడ వాల్మీకి. ఇప్పుడు హనుమంతుడి మీద కూర్చున్నారు స్వామి, ధనస్సు తీశారు. రామచంద్రమూర్తి
ధనుష్టంకారం చేశారు. నారిని లాగి వదిలిపెట్టారు. రాముడి యొక్క ధనుష్టంకారం అంటే మేఘ గర్జనలాగా ఒక నాదం వెలువడి యుద్ధరంగం అంతా వ్యాపించిపోయిందిట. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. అప్పుడు రావణుడితోటి ఆయన అంటున్నారు, రాక్షస, వానరుల మీద బాణాలేయటం ఆపు. ఇదిగో నేను వచ్చి నిలబడ్డా నీ ముందు. నువ్వు చేసిన తప్పులకి ఈ రోజు నీకు శిక్ష పడబోతోంది, రా అని పిలిచాడు. రామ రావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. బాణాలు వేస్తున్నారు. రావణాసురుడు అద్భుతమైన యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బాణాలన్నింటినీ, ఆయుధాలన్నింటినీ విఫలం చేస్తున్నారు రామచంద్రమూర్తి. అద్భుతమైన యుద్ధం సాగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పినటువంటి ఒక అందమైన అంశం ఏమిటంటే, రావణాసురుడు రాముడి మీదకి ఎన్ని బాణాలు వేస్తున్నాడో కింద ఉన్న హనుమంతుడి మీద కూడా అన్ని బాణాలు వేశాడు, అన్ని ఆయుధాలు ప్రయోగించాడు. వాడి బుద్ధి లాంటిది. కింద ఆయన నిలబడి తప్పున్నప్పుడు ఆయన మీదకి ఎందుకు, రాముడి మీదకి కదా వెళ్ళి యుద్ధం చేయాలి, వాడి స్వభావం అది. హనుమంతుడి మీద కూడా ప్రయోగించాడు. రాముడితో యుద్ధం చేస్తున్నాడు, ఇటు హనుమంతుడి మీద ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు. ఈ బాణాలు హనుమంత్ స్వామి శరీరానికి తగిలి కింద పడిపోతున్నాయి. ఆయనకేం కావటల్లా. కానీ శరీరం అంతా రక్తపు ధారలతోటి ఒక ఎర్రటి తేజస్సుతో ఎర్రగా ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు ఆ దృశ్యం చూడటానికి ఎలా ఉందంటే, మేరు పర్వతం బంగారు రంగులో ఉంది అని చెప్తారు. ఆ బంగారు రంగులో ఉన్న మేరు పర్వత శిఖరానికి పైన ఒక నల్లని మేఘం వచ్చింది అనుకోండి. ఊహించండి మీరు, ఒక బంగారపు శిఖరం, దానిపైన ఒక నల్లటి మేఘం వచ్చింది. ఇప్పుడు హనుమంతుడి మీద కూర్చున్న రామస్వామి అలా కనిపిస్తున్నారట. ఈ పోలిక ఎక్కడదో మీకు తెలిసిందిగా. కాంచనాద్రి కమనీయ విగ్రహం చెప్తాంగా మనం హనుమంతుడికి. ఆ పైన నీలమేఘ శ్యాముడు కూర్చున్న రామచంద్రమూర్తి ఒక అద్భుతమైనటువంటి దర్శనం. మనసులో భావన చేస్తే ఒక అపురూపమైనటువంటి దర్శనంగా కనబడుతుందని అట్లా కూర్చున్నాడు. రాముడు యుద్ధం చేస్తూ అనుకోకుండా మధ్యలో ఒకసారి తల వంచి కిందకు చూశారు. హనుమంతుడి మీద కూర్చుని ఆయన యుద్ధం చేస్తున్నారు. కిందకు చూసి ఆశ్చర్యపోయారు. హనుమంతుడి శరీరం అంతా రక్తపు ధారలతో నిండిపోయింది. అంతలా వినయపరిచాడు రావణాసురుడు హనుమని. ఈ దృశ్యాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి కోపానికి వశుడైపోయాడు అని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఈ మాట చాలా విశేషమైనటువంటిది. మన కోపానికి వశులైతే అందులో పెద్ద విశేషమే ఉంది. కానీ ఎవరికి చెప్పారు ఇది? చితక్రోధుడైనటువంటి రామచంద్రమూర్తి. మొదట వాల్మీకి అడిగిన లక్షణాలు చూస్తే చితక్రోధ అడిగారు కదా ఆయన. కోన్మస్మిన్ సాంప్రతంలోకి అని చెప్పినప్పుడు చెప్పిన లక్షణాల్లో రామచంద్రమూర్తికి చెప్పబడ్డ 16 లక్షణాల్లో ఒకటి చితక్రోధుడు. కోపము రాదాయనికి. కోపాన్ని జయించిన వాడు తనకి కావలసినప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు ఆయన. కోపం ఆయన వశంలో ఉంటుంది. కోపాన్ని ఒక ఆయుధంలా వాడతాడు రామచంద్రమూర్తి. శివుడి యొక్క కోపం గురించి మనం చెప్పుకున్నాం కదా. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటాంగా. అట్లాగా రామచంద్రమూర్తి కూడా చితక్రోధుడు, కోపాన్ని తెచ్చుకున్నాడు. ఆ స్వభావం ఉన్నవాడు. అయితే ఇప్పుడు ఈ ఒక్క సందర్భం దగ్గరికి వచ్చేటప్పటికీ హనుమకి దెబ్బలు తగిలాయి. హనుమ శరీరం మీద ఉన్న గాయాలను చూసిన రామచంద్రమూర్తి కోపానికి వశుడైపోయారని చెప్పారు. అది భక్తులంటే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ప్రేమ. హనుమ మీద ఉన్న ఆయనకు ఉన్నటువంటి భావనది. ఆయన్ని గాయపరచటాన్ని, తనకి తగిలిన దెబ్బలకు కూడా లెక్క చేయలేదు. ఇంకా దయతోనే యుద్ధం చేస్తున్నారు రావణాసుడితో. కానీ ఎప్పుడైతే హనుమని గాయపరిచాడో దానికి తట్టుకోలేకపోయారు రామచంద్రమూర్తి. వెంటనే ధనస్సు తీసి అనేక బాణాలు ప్రయోగించారు. అద్భుతంగా చెప్పాడు వాల్మీకి అక్కడ. అనురెప్ప పాటులో రావణాసురుడి రథం, గుర్రాలు, ఆ పైన ఉన్న ధ్వజం, సారథి, రథంలో ఉన్నటువంటి ఆయుధాలు అన్నింటినీ ముక్కలు చేసి పారేశారు. అంతటి కోపం వచ్చింది ఆయనకి. ఆ బాణాలు ఎలా వెళ్ళాయో, ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వెళ్ళాయో తెలియనంత వేగంగా వెళ్ళాయి. చూస్తుండగా అన్ని నాశనం అయిపోయాయి. జరిగిందేమిటో తెలుసుకోవటానికే రావణాసురుడికి కొంత సమయం పట్టింది. అతి తక్కువ కాలంలో అవలేలుగా పని పూర్తి చేశారు రామచంద్రమూర్తి.
యుద్ధంలో రథం కోల్పోయి నేల మీద పడ్డాడు రావణాసురుడు. అప్పుడు రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి ఒక బాణం ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాన్ని కొడితే ఎలా ఉంటుందో అలా వేగంగా వచ్చి రావణాసురుడి గుండెలకు తగిలింది. ఆ దెబ్బకి ఆ చేతిలో ఉన్నటువంటి ఆయుధం కూడా వదిలేసింది, జారిపోయి కింద పడిపోయింది. అలా నిలబడ్డాడు. ఈసారి రామచంద్రమూర్తి ఒక అర్ధచంద్ర బాణాన్ని తీసి మంత్రించి ప్రయోగించారు. అది వేగంగా వచ్చి రావణాసురుడి యొక్క కిరీటాన్ని నేల మీద పడేలా చేసింది. యుద్ధంలో మహారాజు కిరీటం కింద పట్టమంటే ఇంచుమించుగా సంహరించిన దాంతో సమానం. ఆ క్షణంలో రావణాసురుడి స్థితి ఏమిటి? చేతిలో ఆయుధాలు లేవు, కిరీటం పడిపోయింది, రథం లేదు. రణరంగంలో నిస్సహాయుడిగా రామచంద్రమూర్తి ముందు నిలబడిపోయాడు రావణాసురుడు. ఆ స్థితిలో అలా దయనీయంగా ఉన్నటువంటి రావణుడిని చూస్తే రామచంద్రమూర్తికి జాలేసింది. అది ఆయన దయ, ఆయన ప్రేమ. వాడి మీద కూడా జాలిపడ్డారు ఆయన. జాలిపడి ఆయన అంటున్నారు, రాక్షస, ముందు మా హనుమ కొట్టిన దెబ్బకి నీ శక్తి అంతా పోయింది. తర్వాత మా లక్ష్మణుడు కొట్టిన బాణాలకి బాగా దెబ్బతిన్నావు. ఇదిగో ఇప్పుడు నా బాణాల దెబ్బ కూడా రుచి చూసావు. గుర్తు చేస్తున్నారు ఏం జరిగిందో. బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళు, ఇవాళకి విశ్రాంతి తీసుకో, ఈ గాయాలన్నిటికీ మందేసుకో, రేపు ఈసారి నాలాంటి వాడి ముందు నిలబడటానికి ఏ ఏ ప్రయత్నాలు అవసరమో అవన్నీ చేసుకుంటా. నీ ఆయుధాలు సిద్ధం చేసుకో, నీకొచ్చిన మంత్రాలన్నీ పురస్కరణ చేసుకో, మళ్ళీ గుర్తు రావాలి నీకు. అవన్నీ చేసుకుని రేపు తిరిగిరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడూ శత్రువును తక్కువ అంచనా వేయకు అని చెప్పి వెనక్కి తిరిగి బయలుదేరారు రామచంద్రమూర్తి. రావణాసురుడి మొహం సిగ్గుతో కందిపోయింది. రాముడు తనని దయతలచి వదిలేశాడు అన్న విషయము అతన్ని తీవ్రమైన వేదనకు గురి చేస్తోంది. నిజానికి దయతలచి వదిలేశాడు కాబట్టి బతికిపోయాను కానీ యుద్ధాన్ని కొనసాగించి ఉంటే నా పని పూర్తయిపోయేది ఇవాళ. ఈ విషయం గుర్తించగలగా వాడు. చాలా చిన్నతనంగా అనిపించింది. పదే పదే రామచంద్రమూర్తి అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నిన్ను నా బాణాలతో చంపను, వెళ్ళు, వెళ్ళి మళ్ళీ రా, విశ్రాంతి తీసుకురా, సంసిద్ధుడివైరా. ఈ మాటలన్నీ శూలాలు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటున్నాయి. అని ఒక కోతి మీద ఉన్న మనిషి రథం మీద ఉన్న నన్ను కింద పడేసి పాదాల మీద నడిచేలా చేశాడు. ఏం జీవితం ఇదే. ఇప్పుడు నేను లంకానగరంలోకి ప్రవేశించాలి. రాక్షసుల మొహం ఎలా చూడాలి? సగం చచ్చిన శవంలాగా పాదచారి అయి లంకానగర వీధుల్లో నడిచెళ్ళాలి. దీనికన్నా యుద్ధరంగంలో చావు మేలు అనుకుంటున్నాడు కానీ రామ బాణాల యొక్క దెబ్బలు తలుచుకోవటానికే భయంగా ఉంది. మెరుపు తీగల్లో ఉన్న బాణాల్లో వాటి బ్రహ్మాస్త్రాల్లో ఉన్నాయి. అలా అనుకుంటాడు వాడు. ఇలా అనేక రకాలుగా లోపల ఆలోచనలు చేసుకుంటూ ఒక వేదనతోటి దయనీయమైన స్థితిలో రావణాసురుడు నడుచుకుంటూ తన భవనంలోకి ప్రవేశించి వెళ్ళి సింహాసనం మీద పొరపడ్డాడు. రాక్షసులందరినీ పిలిచాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఏమంటున్నాడు వాడు. ఎంతటి పొరపాటు చేశాను నేను. బ్రహ్మగారిని వరం అడిగినప్పుడు నరుల చేతుల్లో కూడా చావు ఉండకూడదని కోరాల్సింది నేను. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అనేవాడు నాకు శాపం పెట్టాడు. ఆ విషయం మనం గతంలో చెప్పుకున్నాం. ఆ కథ నా వంశం వాడి చేతిలోనే నీకు చావుంటుంది అని శాపం పెట్టాడు కదా అనరణ్యుడు. ఆ శాపం ఉంటుంది నాకు. ఇది కాక వేదవతి నన్ను శపించింది.
ఆ వేదవతే ఈ సీతమ్మ. ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఈ వేదవతి ఎవరు, సీతమ్మగా ఎలా వచ్చింది, మనం తర్వాత ఉత్తరాఖండ చెప్పుకుంటే దాంట్లో చెప్పుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు ఆ వేదవతి నన్ను శపించింది. ఇవే కాదు, ఇంకా నాకు శాపాలు ఉన్నాయి. అప్పుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతామని చూశానే, పార్వతీదేవి శపించింది, నంది శపించాడు, అప్సరసైన రంభ కూడా నన్ను శపించింది. గుర్తు చేసుకుంటాడు, ఇవన్నీ అందరితో చెప్తున్నాడు. ఇక నన్ను ఎంతమంది ఋషులు శపించారో వారి శాపాలు వ్యర్థం కాలేదనిపిస్తోంది నాకు. అంటే రాముడు రావణాసురుడికి అన్ని తెలిసి వచ్చేలా కొట్టాడు అనమాట. వాడిని చంపేసి ఉంటే ఇవన్నీ గుర్తొచ్చేవి కాదు వాడికి. వాడి తప్పులు వాడికి గుర్తొచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు వీడివన్నీ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనకున్న మిగిలిన దారేమిటి అంటే, ఈ మాట అంటుంటే కుంభకర్ణుడు గుర్తొచ్చాడు. వెంటనే తన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, కుంభకర్ణుడిని నిద్ర లేపండి. నిజానికి యుద్ధం ఈ మొత్తం సంఘటనలు జరగడానికి 9 రోజుల ముందు అక్కడ జరిగిన సమావేశంలో కుంభకర్ణుడు పాల్గొన్నాడని మనం చెప్పుకున్నాం. ఆ సమావేశం అయింది, వాడు సలహా ఇచ్చాడు, అయిన తర్వాత వెళ్ళి నిద్రలో గడిపాడు. ఈ 9 రోజులు నిద్రలో ఉన్నాడు. ఈ 9 రోజుల్లోనే ఇంత జరిగింది. అసలు అంటున్నాడు, ఇతను ఇప్పట్లో నిద్ర లేవడయ్యా, వెళ్ళి నిద్ర లేపండి. ఎంతటి మహావీరుడు, బలవంతుడు, ఏం లాభం, నిద్రావశుడై పడున్నాడు, ఏం దురదృష్టం, మీరు వెళ్ళి వాడిని లేపండి. అతడు లేచొచ్చి యుద్ధరంగంలోకి ప్రవేశిస్తే విజయం మనదే. అతన్ని ఆపగలిగేవారు ఎవరో ఉండరు, కాబట్టి వెళ్ళి వెంటనే నిద్ర నుంచి లేపి తీసుకురండి అని చెప్పాడు. వెంటనే రాక్షస పరివారం అంతా కుంభకర్ణుడు ఉన్నటువంటి భవనానికి బయలుదేరారు. కుంభకర్ణుని నిద్ర లేపటం మనకి బాగా తెలిసిన సంఘటన, చాలా బాగా చూపించారు మనకు కూడా. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూస్తే మరొకరైతే చనిపోవడం ఖాయం, అంత ప్రయత్నం చేశారు వాడిని లేపటం కోసం. ముందుగా భయంకరమైనటువంటి వాద్య ఘోష మొదలు పెట్టారు. వినేవారికి చెవులు పగిలిపోయే శబ్దం వస్తోంది. అలాంటి శబ్దం చేశారు, ఫలితం లేదు. సరే, ఇంక అతని మీదకి భయంకరమైన ఆయుధాలు ప్రయోగించాడు. శూలాలు విసిరారు, బాణాలు వేశారు, పని జరగల. ఎవరబడు చివరికి వందల కొద్ది ఏనుగుల్ని తెచ్చి నిద్రపోతున్న కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కించారట. అంటే వాడి సైజు మీరు ఇమాజిన్ చేయండి, వందల కొద్ది ఏనుగుల్ని ఎక్కించారని చెప్తున్నాడు. అంటే వాడు ఎంతున్నాడు, ఆ ఏనుగులన్నీ వాడి మీదకి ఎక్కి తొక్కిస్తాడు. అలా ఏనుగులు శరీరం మీద పరిగెడుతుంటే ఏదో పురుగులు వాలినట్టుగా అనిపించి మెలకు వచ్చింది వాడికి. మొత్తం మీద లేచాడు. లేవగానే ఆకలేసి, అది వాడి స్థితి. పడుకోవటం, తినటం, పడుకోవటం, లేస్తే మళ్ళీ తినటం, మళ్ళీ పడుకోవటం, ఇది వాడి కథ. లేవగానే ఆకలేసింది, భయంకరంగా ఆవులించి లేచి కూర్చున్నాడు. అయితే వీడి కథ తెలిసిన వాడు కాబట్టి అతనికి కనబడేటట్టుగా అనేక రకాల ఆహార పదార్థాలు ఇచ్చాడు. అనేక రకాల మాంసాహార పదార్థాలన్నీ వండి పెట్టారు అక్కడ. అక్కడ మహర్షి చెప్పాడు, పందులు, దున్నపోతులు వంటి జంతువుల మాంసాన్ని, కుండలతోటి, పెద్ద పెద్ద కుండలతో మద్యాన్ని అందుబాటులో ఉంచారు. అనేక కడవలతోటి జంతువుల యొక్క రక్తాన్ని కూడా సిద్ధం చేశారు. అది వాడి భోజనం. వాటన్నిటి శుభ్రంగా భోజనం చేశాడు, పెద్దగా త్రేయించాడు, అటు ఇటు చూశాడు. అప్పటికే చుట్టూ ఉన్న రాక్షసులంతా దూరంగా పారిపోయి భయంగా తొంగి చూస్తున్నారు. మీకేం భయం లేదు, ముందుకు రండి, నన్ను ఎందుకు లేపారో చెప్పండి అని అడిగాడు వాడు. ఏమన్నా ప్రమాదం వచ్చిందా, ఎందుకు లేపారు నన్ను చెప్పండి అని అడిగాడు. అప్పుడు యోపాక్షుడు ఉన్నవాడు వాడు ముందుకు వచ్చి చెప్తున్నాడు, రాజా, ఇంతవరకు అసలు మనకి భయం కానీ అపాయం కానీ ఎరగం మనం. ఇప్పుడు మనుష్యుల వల్ల మనకి మహాభయం వచ్చి పడింది అని వాడు మొదలుపెట్టి జరిగిన కథ అంతా చెప్పాడు. వీడు చెప్పిందంతా సావధానంగా విన్నాడు కుంభకర్ణుడు. సరే, నేను వస్తున్నాను పదండి అని చెప్పి లేచి చక్కగా స్నానం చేసి విశేషమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ధరించాడు.
రావణాసుడికి తమ్ముడి మీద చాలా ప్రేమ ఉంది. వాడి కోసమని ప్రత్యేకమైన భవనాలు, అసలు కుంభకర్ణుడు వాడే ప్రతి వస్తువు ప్రత్యేకమైందే. ఎందుకంటే వాడి శరీరం అది. అంత అన్ని పెద్ద వస్తువులే కదా! అవన్నీ చేయించి ఇచ్చాడు వాడికి. వాడు చక్కటి అవన్నీ అలంకరణ చేసుకొని, అలా అలంకరించుకొని రావణాసురుడి భవనానికి బయలుదేరాడు తన భవనం నుంచి. అయితే ఎప్పుడైతే కుంభకర్ణుడు తన భవనం నుంచి రావణాసురుడి భవనానికి వెళ్తున్నాడో, దారిలో యుద్ధరంగం నుంచి చూస్తున్న వానరులకు వీడు కనబడుతున్నాడు. వీడు అంత పెద్ద శరీరం మామూలు వాడు కదా! కొన్ని భవనాలు ఎత్తున్నాడు వీడు. అంత ఎత్తున్నాడు. వీడి ఆకారాన్ని చూసి బెదిరిపోయారు వాళ్ళంతా. వీడితో యుద్ధమా? వాళ్ళకి ఓకే అందటంలా. రామచంద్రమూర్తి ఇతన్ని చూసి విభీషణుడిని పిలిచాడు. ఏంటి ఇతను ఇంత అనేకరాకారంలో ఉన్నాడు అని అడిగాడు. చెప్తే విభీషణుడు చెప్పాడు, రామచంద్ర, ఇతడు నా సోదరుడయ్యా, కుంభకర్ణుడు. ఇతనికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల నిద్ర వాడికి వరం, అలా పడుకుంటాడు వాడు. అయితే మా అన్నగారు బ్రహ్మదేవుడి దగ్గర కొంత మినహాయింపు కోరు, కనీసం మధ్యలో లేచి కాస్త భోజనం చేసి పడుకునేట్లుగా చెయ్యి అని వరం సంపాదించాడు. వీడు మహావీరుడే ఇతను, కానీ ఎప్పుడు నిద్రలో ఉంటాడు. అయితే ఇప్పుడు నిద్ర లేచినట్టున్నాడు అని చెప్పాడు. వెంటనే వీడిని చూడగానే వాళ్ళ కంగారు పడుతున్నారు కదా, సుగ్రీవుడు వచ్చి ఏం కంగారు పడక్కర్లేదని ధైర్యం చెప్తున్నాడు. వాళ్ళంతా ఆ పనిలో ఉండగా కుంభకర్ణుడు రావణుడి యొక్క అంతఃపురానికి చేరాడు. అన్నగారికి నమస్కరించాడు. ఏమన్నాయా, నన్ను ఎందుకు లేపావు? ఏమిటి నేను చేయవలసిన పని ఏమిటి, కారణం ఏమిటి చెప్పు అని అడిగాడు. అడిగితే రావణాసురుడు చెప్పాడు, ముందు ఈ మధ్యగా మనం మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం కదా, నువ్వు తర్వాత నిద్రలోకి వెళ్ళిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇంత ప్రమాదం వచ్చింది. దశరథ పుత్రుడైన రాముడు సుగ్రీవుడితో కలిసి వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని సముద్రం మొత్తాన్ని దాటొచ్చేశాడు. మన రాక్షస వంశాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ వానర సైన్యం మొత్తం లంకా నగరాన్ని సముద్రం ముంచెత్తినట్టుగా వచ్చేసింది. మన ప్రధానమైన వీరులందరినీ ఆ వానర మొక్కలు సంహరించాయి. క్రమక్రమంగా మన బలమంతా నశించిపోతోంది. కోశాగారం ఖాళీ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా లంకా నగరానికి నువ్వే దిక్కుసుమా, నువ్వే మమ్మల్ని అందరినీ ఈ ప్రమాదం నుంచి కాపాడాలి అంటూ ఇంచుమించుగా వేడుకుంటున్నట్టుగా చెప్పాడు. మరో మాట కూడా అన్నాడు, నాకు నీ మీదున్న ప్రేమ, నీకు నా మీదున్న గౌరవం, ఈ రెండింటినీ చూసి నేను నీ సాయం అడుగుతున్నాను. నువ్వేం తక్కువడివి కాదు. గతంలో జరిగినటువంటి దేవాసుర సంగ్రామాల్లో నువ్వు చూపించిన పరాక్రమం అసాధారణం. ఇప్పుడు కూడా అలాంటి పరాక్రమాన్ని చూపించాలి, లంకా నగరాన్ని గట్టెక్కించాలి అని చెప్పాడు. విని కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య, కొద్ది రోజుల క్రితం నేను కూడా పాల్గొన్న సమావేశంలో ఈ విషయం మనం చర్చించాం. నువ్వు చేస్తున్న దోషాల గురించి నీకు చెప్పటం జరిగింది. ముఖ్యంగా సమావేశంలో ఉన్న పెద్దవాళ్ళందరూ సీతమ్మను తిరిగి రాముడికి అప్పగించేయని నీకు చెప్పారు. నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు మనకి వచ్చిన ఈ కష్టానికి కారణం నువ్వు చేసినటువంటి దోషాలే అంటూ మొదలుపెట్టి రాజనీతికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ చెప్పాడు కుంభకర్ణుడు. మనకి ప్రపంచవ్యాప్తంగా సాహిత్యాన్ని చూసినట్టయితే అక్కడ కొన్ని మంచి విషయాలు వాళ్ళతో ప్రస్తావన చేయడం కనబడుతుంది తప్ప ఒక నీతి శాస్త్రాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని, వీటికి సంబంధించిన ప్రస్తావనని ఇంత విస్తారంగా, ఇంత చక్కగా చర్చ చేసి మన ముందు పెట్టినటువంటి గ్రంథాలు భారతీయమైనటువంటి గ్రంథాలు. ఇక్కడ కుంభకర్ణుడు రావణాసుడికి చాలా విషయాలు చెప్తాడు. రాజనీతికి సంబంధించింది, ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలి, శత్రువుని ఎలా గుర్తించాలి, అతడితో ఎలా ప్రవర్తించాలి, ఏ పనులు చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, యుద్ధం అంటే ఏమిటి, విజయం ఎవరిది, ఎవరికి శక్తి ఉంటుంది, ఇలా అనేక విషయాలని విస్తారంగా కుంభకర్ణుడు చెప్పాడు రావణాసుడికి. ఇంటి విషయాలు తెలుసు నీకు, ఇవేం కొత్త కాదు. ఇన్ని వివరంగా చెప్పి నువ్వు చేసిన దోషాలు నిన్ను ఈ స్థితికి తెచ్చాయి.
నీ చుట్టూ చేరిన మంత్రులు ఉన్నారే, వాళ్ళు నీ భజన చేస్తున్నారు తప్ప నీ మంచి కోరుతున్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఒక్కసారి విభీషణుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. మనకి తమ్ముడు నీ మంచి కోరి చెప్పాడు. ఇప్పటికైనా సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పటమే సరి అయిన మార్గం అని నాకు అనిపిస్తోంది అని చెప్పాడు కుంభకర్ణుడు. అంతకుముందు సభలో ఈ మాటలు చెప్పాడు, ఇక్కడ మళ్ళీ చెప్పాడు. అన్నీ విన్నాడు. వాడి సహజమైనటువంటి ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టాడు రావణాసురుడు. రావణాసురుడు మాట్లాడుతున్న తీరుని మనం వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జాగ్రత్తగా గమనించుకుంటే మానవ స్వభావం అట్లా ఉంటుంది. దానిలో చిక్కుకోకుండా, ఇటువంటి ఆలోచనలు చేయకుండా బయటపడాలంటే ఈ విషయాలు మనం జాగ్రత్తగా వినటం అవసరము. రావణాసురుడు ఏం మాట్లాడాడు, అప్పుడు కుంభకర్ణుడు ఏం సమాధానం చెప్పాడు, యుద్ధానికి ఎలా బయలుదేరాడు, ఈ విషయాలన్నీ కొంచెం వివరంగా మనం తాపిగానే చెప్పుకుంటూ వెళ్దాం. రామాయణం కథ మనకి చెప్తున్న బోధ సామాన్యం కాదు. జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని మన ముందు చక్కగా చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి వీలున్నంత మనకి తోచినంత మనం కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ క్రమంలో వచ్చే వారం మనం ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. యుద్ధానికి సంబంధించిన మరెన్నో అద్భుతమైన సంఘటనలు, విశేషాలు ఉంటాయి. ఇవాళ నేను ముందు ప్రస్తావన చేసిన విషయాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఎందుకింత విస్తారంగా ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది, మహర్షి ఎందుకింత విశేషంగా యుద్ధకాండని వర్ణించవలసి వచ్చింది, ఆ రహస్యం కూడా మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.